హాయ్ అండి. ఈరోజు మనము ఈ వీడియోలో అయితే రెయిన్ లిల్లీ ప్లాంట్స్ని చూద్దామండి. చాలా చక్కగా బ్లూమింగ్ వచ్చింది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని వర్షాకాలంలో చక్కగా పూస్తాయండి. నా దగ్గర అయితే 3 రంగులు ఉన్నాయండి. ఒకటి పర్పుల్, ఇంకొకటి వైట్, ఇంకొకటి ఎల్లో. ఈ 3 రంగులు అయితే మాత్రం చక్కగా పక్క పక్కన ఉండి ఎంతో కనులు విందు చేస్తాయండి. వర్షాకాలం అయితే మాత్రము కళ్ళకి రంగురంగులుగా చాలా చక్కగా ఉంటాయి. అలాగే అండి, మీరందరూ ఆదరిస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ఛానల్ని అయితే విజిట్ చేసి చక్కగా చూస్తున్నారండి. కొత్త వారు కూడా మనల్ని అందరూ కూడా ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడైతే నేను తీసేస్తుంది టర్టిల్ వైన్ అండి. ఆ టర్టిల్ వైన్ ప్లాంట్ ఏంటంటే మనకి ఈ మొక్కల్లో ఉండడం వల్ల బలమంతా అవే తీసుకుంటాయని, ఇప్పుడు మనకి బ్లూమింగ్ వచ్చే టైం కాబట్టి చక్కగా పూలు పూయించుకోవాలి కదా, బలం మొత్తం అది తీసుకుంటే టర్టిల్ వైను వీటికైతే పూలు రావని చెప్పి తీసేస్తున్నాను. టర్టిల్ వైను వేరే దగ్గర కూడా ఉందండి నా దగ్గర, అది కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ మొక్కలు కూడా అక్కడక్కడ ఉంటాయి. అలాగే పూలు చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయో, కళకళలాడిపోతున్నాయండి. వర్షాకాలమైనా సరే వస్తున్నాయి కదా మనకి, చక్కగా కళ్ళకైతే కనుల విందు చేస్తున్నాయి కదా. అట్లాగని చెప్పేసి మనము కొన్ని పూల మొక్కలను అయితే మన గార్డెన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే పూల మొక్కలు ఇష్టం అండి. కానీ ఇంకా నాకు చూస్తున్నారా, నేను పైన కూర్చున్న దగ్గర పైన రేకులు ఉన్నాయండి. ఆ రేకుల వలన ఏంటంటే మాకు ప్లేసు అక్కడ నీడ వస్తుంది, ఎక్కువ ఎండ రాదు. అందుకని ఇంకా పూలు పూయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొంతలో కొంత ఎట్లా అయినా సరే నేను పూయించుకోవాలని చెప్పేసి కొన్ని పూల మొక్కలను అయితే వేసుకుంటూ ఉంటాను. చూడండి, అదిగా పైన చూపిస్తున్నాను చూసారా రేకులు. ఆ రేకుల వల్లే నాకు కొంచెం ఇబ్బంది అండి. కానీ అండి, ఎండాకాలం అయితే మాత్రము ఇది మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, అవి అయితే మాత్రము ఎండకి ఎండిపోకుండా చాలా వరకు కాపాడగలుగుతాను. నాకు ఎక్కువ ఆర్నమెంటల్ ప్లాంట్సే ఉన్నాయి. ఎందుకంటే నాకు నీడ ఉండటం వల్ల అవి ఎక్కువ వేసుకున్నాను. అలాగే అండి, మనీ ప్లాంట్ చూస్తున్నారా, చక్కగా పెద్ద పెద్ద ఆకులతో అయితే చిన్న పాట్స్లోనే ఇట్లా పెంచుకోవచ్చండి. అంతేకాకుండా నాకు ఇక్కడ కారు అడ్డం ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఈ ఏరియాలోకి రాలేడానికి చాలా కష్టంగా ఉంటుంది నాకు. ఈ చిన్న ప్లేస్ అయినా సరే మాకు కారు పెట్టుకోవాల్సి వచ్చి అక్కడ అడ్డంగా ఉంటుంది. అక్కడ లోపల బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ మొక్క ఉందండి. ఆ మొక్క కూడా ఎండిపోయిందండి, గమనించలేదు. కానీ కొంచెం దానికి జీవం అయితే ఉంది. దాన్ని కూడా తీద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడికి అసలు. అట్లాగే అండి, నేను ఇంకొన్ని పనులు కూడా చూపిస్తాను ఈ వీడియోలో, చూస్తూ ఉండండి. మీరు కటింగ్స్ పెట్టుకుందాము కొన్ని. నేను చెప్పా కదండి, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ మొక్క ఎండిపోయే స్థితికి వచ్చిందని. ఆ మొక్క దగ్గరికి అయితే వచ్చానండి. చూస్తుంటే ప్రాణం విలువెల్లాడిపోతుందండి. సమ్మర్లో మనం ఎంత కాపాడినా కానీ మొక్కలైతే ఇట్లా కొన్ని అయితే డ్యామేజ్ జరుగుతూనే ఉంటాయి. కానీ మాకైతే ఇక్కడ ప్లేస్ ఇరుకండి. ఎందుకంటారా, కార్ అని చెప్పాను కదా, అక్కడ కార్ పెట్టుకోవడం వల్ల అసలు నడవడానికి దారి లేక మనము ఆ మొక్కను బయటికి తీసుకొచ్చే ఇది లేక నేను అట్లా అయినా కానీ వాటరింగ్ అయితే సమ్మర్లో చేస్తూనే ఉంటానండి. అయినా ఎండకి మొక్క చాలా శుతిమెత్తనమైన మొక్క అనమాట. ఈ మొక్క ఎండకు ఉండదండి ఎక్కువ. అందుకని చెప్పి అసలు నీళ్ళలో పెట్టాను ఎండాకాలము. కానీ అయినా దాని పరిస్థితి బాగాలేదండి. దాన్ని అయితే మనం కాపాడుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి మనము ప్రయత్నం అయితే చేద్దామండి. దీన్ని ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి నేను మొక్కకి పక్కన కొత్త మొక్కలు వస్తాయేమో ట్రై చేద్దాము. ఆ మొక్కను తీసి నేను బయట పెడతానండి, షేడ్లో పెడతాను. వర్షానికి ఏమన్నా బ్రతికిద్దామో చూద్దాం, ట్రై చేద్దాం. అలాగే అండి, మా వారు కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారండి. మొక్కల విషయమైనా, ఇంటి విషయమైనా, ఇంటి పని విషయమైనా చాలా శ్రద్ధ తీసుకుంటారు. తనకు కూడా ఇల్లు అంటే, నాకు తనకి ఇద్దరికి కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటూ, ఇంటిని నీట్గా చేసుకోవడం, మనకు చేతనైనంత వరకు, వీలున్నంత వరకు మొక్కలు పెంచుకోవడం అలాంటి మాత్రం మా ఇద్దరికి ఇష్టమేనండి. ఇద్దరు ప్రోత్సాహం ఉంటే కదండి మనం ఇంత పనైనా చేసుకోగలుగుతుంది. లేకపోతే ఎక్కడ చేస్తాం మొక్కలకైతే నీళ్లు పెట్టడం అట్లాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తారండి. అట్లాగే షేడ్ నెట్ చూస్తున్నారా, మొక్కలను కాపాడడానికి సమ్మర్లో అలా షేడ్ నెట్ కూడా కట్టారండి. చాలా ఇష్టం తనకి కూడా, మొక్కలంటే చాలా ఇష్టం. అసలు ఇంకా పట్టించుకోవట్లేదు నువ్వు, ఎండిపోతున్నాయి అని నన్ను అంటూనే ఉంటారు. ఇద్దరికి ఇష్టమేనండి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే, నేను పని మీద ఏదైనా చిన్న మొక్కని ఏదన్నా పట్టించుకోకపోతే తను కూడా వచ్చి, ఇదిగో చూడు ఇట్లా అయిపోతుంది, కొత్తది ఏదైనా మొక్క
మొక్కకి ఏదన్నా కొత్తగా ఏదన్నా పిలకలాగా పక్కన వచ్చిందనుకోండి, అట్లా చూసి నాకైతే చెప్తూ ఉంటారండి. ఇక్కడ చిన్న మొక్క వచ్చింది, అక్కడ పిలకలు వచ్చినాయి, చిన్న చిన్న ఈ పూలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. తనకు అంత ఇష్టం మా వారికి. అలాగే అండి పామ్స్ ప్లాంట్ అయితే సమ్మర్కి బాగా ఎండిపోయిందండి. ఆకులన్నీ ఎండిపోయినాయి, తీసేసి చక్కగా మనము మళ్ళీ పచ్చదనాన్ని అయితే ఈ వర్షాకాలానికి చక్కగా వస్తుంది మళ్ళీ మొక్క. అలాగే వింటర్లో వర్షాకాలంలో అయితే మొక్కలు బాగుంటాయండి చూడటానికి. ఎండాకాలం మాత్రం అన్నీ పాడైపోతూ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం తీసుకుంటూ చక్కగా మళ్ళీ గార్డెన్ అయితే అందంగా ఉంచుకోవడానికి కనుల విందుగా రెడీ చేసుకోవాలి. అలాగే అండి ఇంకొక విషయం అండి, మొక్కలే కాదండి, మనం ఉన్న ఇంటిని కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంటే శుభ్రం ఇందాక చెప్పాను కదండి, మా వారు నేను ఇద్దరం శుభ్రం చేసుకుంటామని. శుభ్రం చేసుకుంటాం, ఒకరికొకరు సహాయం చేస్తాం. అంటే ఏంటంటే మన ఇంటిని ఎక్కడైనా రిపేర్ వచ్చినా, ఏదైనా చిన్న వస్తువులు పోయినా అవి ఎప్పటికప్పుడు మనము చేసుకుంటూ ఉంటేనే మనం మన శరీరం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటామో ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా కానీ, అలాగే ఇంటిని కూడా అలానే చూసుకోవాలండి. ఎప్పుడైనా మనము నిలువు నీడిస్తున్న ఇంటిని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. అది మా అభిప్రాయం, మా ఇద్దరి అభిప్రాయం. దాన్ని చూసుకుంటూ మురిసిపోవడమే కదండి, అది బాగుందనుకోండి మనల్ని నిలువు నీడటానికి 10 కాలాల పాటు బాగుంటుంది. అందుకని చెప్పేసి మనము ఏదైనా పెయింట్లు అయినా సరే క్రాకులు రాకుండా చక్కగా మనకి పెయింట్లు వేసామనుకోండి, క్రాకులు రావు, వర్షం నీళ్లు పోవు, అట్లాగే మనకి 10 కాలాల పాటు బాగుంటుంది ఇల్లు. అదే విధంగా మేమిద్దరం అయితే ఈ మాత్రం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నామండి. అలాగే మనం ఎప్పుడైనా సరే మొక్కలను కూడా, పాడైపోయిన మొక్కల్ని మళ్ళీ కటింగ్స్ పెట్టుకుంటూ కొత్తగా మళ్ళీ వాటిని గ్రో చేసుకుంటూ ఉంటే అవి కూడా చక్కగా బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ పాడైపోయిన నేను వాండరింగ్ జాయ్ మొక్కనైతే మళ్ళీ కటింగ్స్ పెట్టి పెంచుదామని చెప్పేసి ఇలా తీస్తున్నానండి. కటింగ్స్ పెడుతున్నాను, రీపాటింగ్ చేస్తున్నాను. అలాగే అండి నాకు ఈ మొక్క అంటే పిచ్చండి, అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆ పర్పుల్ కలర్ని చూడంగానే నా కళ్ళల్లో భలే ఆనందం వేస్తుంది. నేను అది ఇట్లా హ్యాంగ్ అవుతుంటే కిందకి ఫ్లోటింగ్ లాగా అసలు ఎంత బాగుంటుందోనండి, నాకేందో అంత ఇష్టం ఆ మొక్క అంటే. అందుకనే అది ఒకసారి తెచ్చిపెట్టినప్పుడు పోయిందండి. మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి మొక్కలు పెంచేవాళ్ళు, వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చుకొని పెంచుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ దాని పరిస్థితి మళ్ళీ బాగాలేదు. అందుకని చెప్పేసి మనం ఎంతో ఎక్స్పెన్సివ్తో తెచ్చుకుంటామండి మొక్కలను అయితే, అట్లా పోయినప్పుడు మాత్రం భలే బాధేస్తుంది. అలా కాకుండా మళ్ళీ రీపాటింగ్ మనం ముందుగానే అది పాడైపోక ముందే ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను. అలాగే అండి నాకు సమ్మర్లో చాలా మొక్కలు అయితే పోతూ ఉంటుంటాయి, ఎండిపోతుంటాయి ఆకులు, అప్పుడు భలే బాధేస్తుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారా, అక్కడ మొక్క చిన్న చిన్న మొక్కల్లా కనిపిస్తున్నాయి, అది పూల మొక్కలండి. సమ్మర్లో పోయినాయి, మళ్ళీ ఇప్పుడు వర్షానికి చిన్నగా గ్రో అవుతున్నాయండి. వాటిని అయితే కాపాడుకోవడానికి మనము పక్కనే ఏదన్నా వేరే మొక్కలు ఉంటాయి వాటిని తీసేసేయాలండి, లేకపోతే బలమంతా అవి తీసుకుంటాయి. అట్లాగే ఇదైతే మాత్రము పింక్ కలర్ పూలండి, కలాంచి మొక్క పేరు. ఇదైతే భలే ఉంటుందండి, వింటర్లో పూలు పూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఈ మొక్క కూడా పూలు పూసిన తర్వాత మీకు చూపిస్తానండి మళ్ళీ. అలాగే అండి ప్రతి ఒక్కరు కూడా మొక్కలను అయితే పెంచుకోవాలండి. మొక్కల్ని ఎంత పెంచుకుంటే అంత మంచిదండి. ఆక్సిజన్ లెవెల్స్ అయితే బాగుంటాయి. మన చుట్టుపక్కల మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత, కొద్దిలో కొద్దిగా చాలా విలువైందండి అసలు మనకి ఆక్సిజన్. తప్పకుండా మనకి బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి మనం జీవించడానికి. అందుకోసమైనా మనకి సరిపడా ఆక్సిజన్ మనం మన చేతులతో మనం పొందుతుంటే, అంటే మొక్కల్ని పెంచితే అప్పుడు మనం పొందగలుగుతాం కదా. అందుకని చెప్పేసి నాకు చేతైన వరకు నేను మొక్కలను అయితే ఇంటి చుట్టూతో వేసుకుంటూ ఉంటానండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మీకు చేతైనంత వరకు మాత్రము 1-2 మొక్కనైతే పెంచుకుంటూ ఉండండి వీలైనంత వరకు. ఓకేనా? మరి నేను పెంచుతున్నాను కదా, మీరు కూడా పెంచాలని రూల్ అని కాదండి, ఏదో చెప్తున్నాను, నాకు తెలిసింది. గార్డెనింగ్ అంటే నాకు అంత ఇష్టం. ఓకేనా మరి.